హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 25. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ మరియు అనిక రాజ్పుత్ భవనంలోకి ప్రవేశించారు. అనిక తన పంజరం యొక్క సుపరిచితమైన గోడలు మరోసారి తన చుట్టూ దగ్గరగా ఉన్నట్లు భావించింది. అనిక తల్లిదండ్రుల ఇంటి స్వేచ్ఛ, శబ్దం, గందరగోళం అణిచివేసినట్లు పరిపూర్ణ నిశ్శబ్దంతో భర్తీ చేయబడ్డాయని అనిక భావించింది. వారు లోపలికి అడుగుపెట్టిన క్షణం ఒక స్విచ్ తిప్పబడినట్లు అనిపించింది. అధీర్ అనికను నడవనివ్వలేదు. అధీర్ అనికను తన చేతుల్లోకి ఎత్తుకొని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినట్లుగా గడప దాటి తీసుకెళ్లాడు. సిబ్బంది తలలు వంచి త్వరగా దూరంగా చూశారు. అధీర్ లివింగ్ రూమ్లో ఆగలేదు. అధీర్ అనికను కింద కూడా పెట్టలేదు. అధీర్ అనికను నేరుగా పెద్ద మెట్లు పైకి తీసుకెళ్లాడు. అధీర్ అడుగులు ఉద్దేశపూర్వకంగా మరియు వేగంగా ఉన్నాయి. అధీర్ అనికను తిరిగి అనిక ఉన్న చోటికి తీసుకెళ్తున్నాడు. రహస్యంగా, చూసే చూపులకు దూరంగా, ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండే చోటికి తీసుకెళ్తున్నాడు. అధీర్ తన గది మధ్యలో అనికను కాళ్ళ మీద నిలబెట్టాడు. కానీ అధీర్ వదలలేదు. అనిక ముఖాన్ని తన చేతులతో పట్టుకొని అనిక కళ్ళలోకి చూస్తూ మండుతున్న చీకటి కళ్ళతో బంధించాడు. భావోద్వేగంతో నిండిన అధీర్ స్వరం, నేను ఇంకెప్పుడూ నీ నుండి దూరంగా ఉండలేను అనిక. అది సాధ్యం కాదు అని అన్నాడు అధీర్. అధీర్ భౌతిక దూరం గురించి మాట్లాడడం లేదు. నిన్న రాత్రి అనికను బాధ పెట్టినప్పుడు ఏర్పడిన భావోద్వేగం, అగాధం గురించి మాట్లాడుతున్నాడు. తన సొంత చర్యల ద్వారా అనిక నుండి వేరు చేయబడిన భయం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇక్కడ నువ్వు కావాలి, అధీర్ కొనసాగించాడు. అధీర్ నుదిటి అనిక వైపు వాలిపోయింది. నేను నిన్ను చూడగలిగే చోట, నేను నిన్ను తాకగలిగే చోట, నువ్వు సురక్షితంగా ఉన్నావని నాకు తెలిసిన చోట నువ్వు నాకు కావాలి అని అన్నాడు అధీర్. అధీర్ హృదయం విదారకంగా ఉంది. తన సొంత తెలివిని నియంత్రించుకోవడానికి అధీర్కి అనిక ఉనికి అవసరం. అప్పుడు అధీర్ అనికను ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమతో కూడిన ముద్దు కాదు, తీరని ఆనందంతో కూడినది. నువ్వు మళ్ళీ నా దానివి, మనం ఇంటికి వచ్చేసాం, ప్రపంచం లాక్ అయిపోయింది అని ముద్దులో రాసి ఉంది. తర్వాత ఆ రోజంతా అధీర్ అనికతో జత్తకట్టి ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళలేదు, ఫోన్ కాల్స్ తీసుకోలేదు. నీడలాగా అనిక వెంట గదిలోకి వెళ్ళాడు. అనిక చదవడానికి కూర్చుంటే అనిక పక్కనే కూర్చున్నాడు. అనిక చేయి అధీర్ చుట్టూ పట్టుకొని అనిక కిటికీ దగ్గరకు నడిస్తే అనిక వెనకే నడుస్తూ ఉన్నాడు. అనిక తలపై తన గెడ్డం ఆనించి ఇద్దరూ కలిసి చూస్తున్నారు. సాయంత్రం నాటికి అధీర్కి మళ్ళీ ప్రశాంతంగా అనిపించింది. ఆ ఉన్మాద శక్తి లోతైన స్వాధీన సంతృప్తిలో స్థిరపడి ఉంది. వాళ్ళు తమ ప్రపంచంలో ఉన్నారు. బయట ప్రపంచం ఉనికిలో లేకుండా పోయింది. అధీర్ అనికను తిరిగి తీసుకువచ్చాడు. అధీర్ తన యాజమాన్యాన్ని తిరిగి ధృవీకరించాడు. అనికను తన నుండి నిజంగా దూరం చెయ్యనివ్వలేనని అధీర్ మరోసారి నిరూపించాడు. అధీర్ ప్రేమ ఒక గురుత్వాకర్షణ లాంటిది మరియు అనిక ఎప్పటికీ దాని కక్షలోనే చిక్కుకుని ఉంటుంది. అనికలో ఒక భాగం ముందు రాత్రి అతని కళ్ళలో పగిలిపోయిన రూపాన్ని చూసిన భాగం దాని విధిని అంగీకరించింది. కష్టపడి ఆ ప్రక్రియలో అధీర్ తనను తాను నాశనం చేసుకోవడం చూడటం కంటే అధీర్ ప్రపంచంలోని సన్నని గాలిని పీల్చుకుంటూ అనిక ఇంట్లోనే ఉండడం సులభమని అనుకుంది అనిక. కొన్ని రోజుల తర్వాత రాజ్పుత్ భవనం గోడల లోపల నెలలు కొత్త ఊహించదగిన లయలోకి ప్రవేశించాయి. వివాహ వారం యొక్క తీవ్రత తగ్గిపోయింది. అధీర్ ప్రేమ యొక్క స్థిరమైన ఉక్కిరిబిక్కిరి చేసే స్థిరత్వంలో భర్తీ చేయబడింది. ఒక రాత్రి వారు వారి పడక గదిలో ఉన్నారు.
లైట్లు మృదువుగా ఉన్నాయి. అదీర్ అనికను ముద్దు పెట్టుకోవడానికి వంగి ఉన్నాడు. అదీర్ కళ్ళు చీకటి పూజ్యమైన ప్రేమతో నిండి ఉన్నాయి. అది అనిక స్వంత ప్రతిబింబం వలె సుపరిచితం. అదీర్ పెదవులు అనిక పెదవుల నుండి అంగుళాల దూరంలో ఉన్నాయి. ఆపై అది అనికకు తాకాయి. కానీ ఆ చర్య అకస్మాత్తుగా అనికకు వికారం యొక్క అల ఎంత శక్తివంతమైనదో అంతే అనిక తల తిప్పింది. సాధారణంగా చాలా ఓదార్పునిచ్చే అదీర్ ఖరీదైన సెంటు వాసన అకస్మాత్తుగా అధికంగా మూర్ఖంగా అనిపించింది. అనిక కడుపు తీవ్రంగా తిప్పుతున్నట్లు అనిపించింది. అనిక అదీర్ నుండి వెనక్కి నెట్టింది. అనిక చేయి తన నోటిని పట్టుకుంది. భయం మరియు గందరగోళంలో అనిక కళ్ళు విశాలంగా ఉన్నాయి. అదీర్ నేను అని అనిక ఊపిరి పీల్చుకుంది. తర్వాత మంచం మీద నుండి లేచి కనెక్ట్ చేయబడిన బాత్రూమ్ వైపు పరిగెట్టింది. అనిక సింక్ దగ్గరకు వెళ్లేలోపే అనిక చాలా అనారోగ్యంగా అనిపించింది. దాని శక్తితో అనిక శరీరం వణికిపోయింది. అనిక వెనుక అదీర్ యొక్క పిచ్చి అడుగుల చప్పుడు వినిపించింది. అతను బాత్రూమ్ తలుపుకు నిలబడి ఉన్నాడు. అదీర్ ముఖం పాలిపోయింది. అనిక వెళ్ళడానికి ప్రయత్నించిన రోజు నుండి అనిక చూడని భయంతో అదీర్ కళ్ళు విశాలంగా ఉన్నాయి. జాగ్రత్తగా నియంత్రించబడిన అదీర్ ప్రపంచం మళ్ళీ ముక్కలైపోతోంది. అనిక ఏంటి, ఏమైంది? అదీర్ గొంతు భయంతో పదునుగా ఉంది. అతను క్షణంలో అనిక పక్కన ఉన్నాడు. అనిక జుట్టును వెనక్కి పట్టుకున్నాడు. అదీర్ మరొక చేతిని అనిక నుదుటిపై ఉంచాడు. అదీర్ స్పర్శ వణుకుతోంది. నీకు అనారోగ్యంగా ఉందా? నువ్వేం తిన్నావు? కిచెన్ సిబ్బందిని నేను తొలగిస్తాను అందర్నీ అని అదీర్ మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు, పర్వాలేదు అనిక ఉలిక్కిపడ్డ మధ్య చెప్పగలిగింది. అయితే అది స్పష్టంగా లేదు. కేవలం కడుపు నొప్పి అని చెప్పింది అనిక. కానీ అదీర్ వినడం లేదు. అదీర్ మనస్సు అప్పటికే దారుణమైన పరిస్థితిలోకి విషం వచ్చినట్లు అనిపించింది. అనారోగ్యంలోకి ఎవరో అనికను హాని చేస్తున్నారని, అదీర్ అనికని కోల్పోతున్నాడని అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి అదీర్కి. అనికను తన చేతుల్లోకి ఎత్తుకొని అనికను తిరిగి మంచం మీదకు తీసుకెళ్ళి తొందరతో అనికను లోపలికి లాక్కున్నాడు. కదలకు, నువ్వేం మాట్లాడకు, నీ బలం వేస్ట్ చేయకు అని అన్నాడు అదీర్. కొంత సమయం తర్వాత అదీర్ తన ఫోన్ని తీసుకొని డైల్ చేస్తున్నప్పుడు అదీర్ వేళ్ళు వణుకుతున్నాయి. ఇక్కడికి ఒక వైద్యుణ్ణి తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి. 1 గంటలో కాదు, 30 నిమిషాలలో కూడా కాదు, ఇప్పుడే. అనికకు ఏదైనా జరిగితే నేను ఈ నగరాన్ని తగలబెడతాను అని అదీర్ రిసీవర్కి గర్జించి దానిని చెప్పాడు. డాక్టర్ వచ్చే వరకు అదీర్ గదిలో పంజరంలో ఉంచిన జంతువులా నడిచాడు. అదీర్ చూపు నిరంతరం అనిక వైపు చూస్తూనే ఉంది. దాన్ని తనిఖీ చేస్తూనే ఉన్నాడు. అనిక ఇంకా సాధారణంగా ఊపిరి పీల్చుకుంటుంది. రాజ్పుత్కి అలవాటు పడిన డాక్టర్ భయపడుతున్న అనికను పరీక్షించాడు. ఉక్కిరిబిక్కిరి అయిన డాక్టర్ వారిపైకి వచ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ నవ్వాడు అదీర్ వైపు తిరిగి. డాక్టర్ ముఖం ఉల్లాసంగా ఉంది. అభినందనలు మిస్టర్ రాజ్పుత్, చింతించాల్సిన పని లేదు. ఇది పూర్తిగా సాధారణం. మీ భార్య గర్భవతి అని చెప్పాడు డాక్టర్. నిశ్శబ్ద గదిలో బాంబు పేలినట్లు ఉంది ఆ వార్త. అనిక చేయి అనిక కడుపులోకి పట్టుకుంది. అనిక కళ్ళు ఆశ్చర్యం మరియు షాక్తో నిండిపోయాయి. వారి బిడ్డ అనే ఆలోచనతో. కింద ఉన్న కొద్ది మంది సిబ్బంది నిశ్శబ్దంగా సంతోషంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ వార్త త్వరలోనే కుటుంబానికి వ్యాపించింది. ఆనందంతో నిండిపోయింది. కానీ బెడ్రూమ్లో నిశ్శబ్దం మాత్రం అలానే ఉంది. అదీర్ స్తంభించిపోయాడు. భయం అదీర్ కళ్ళను వదల్లేదు. అది మారిపోయింది. అది పరివర్తన చెందింది. డాక్టర్ ఉల్లాసమైన మాటలు, గర్భవతి, అభినందనలు ఇవేమీ లెక్కించబడలేదు.
అధీర్ మనస్సు విన్నదంతా అనిక లోపల ఎవరో ఉన్నారు. అధీర్ ముఖం ఆనందంగా మారలేదు, అది చీకటిగా ఉంది. అధీర్ జీవితాన్ని శాసించిన స్వాధీనతా భావం కొత్త భయంకరమైన రూపంలోకి మారిపోయింది. బయటకు వెళ్ళు అని అధీర్ డాక్టర్తో అన్నాడు. అధీర్ గొంతు తక్కువగా మరియు ప్రాణాంతకరంగా ఉంది. డాక్టర్ గందరగోళంగా మరియు అకస్మాత్తుగా భయపడి త్వరగా తన బ్యాగ్ సర్దుకుని గది నుండి వేగంగా వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత అధీర్ అనిక వైపు తిరిగాడు. అధీర్ అనిక వద్దకు వెళ్ళలేదు. అధీర్ అనికను కౌగిలించుకోలేదు. అధీర్ అనిక కడుపు వైపు చూస్తూనే ఉన్నాడు. అది తన గొప్ప శత్రువుకి నివాసంగా ఉంది అన్నట్లు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.